మొదటి ప్రశ్న, ఆహారాలపై అధికారం ఉన్న పాలకులను ఏమని పిలిచేవారు? జిల్లాలపై అధికారం ఉన్న పాలకులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ రజుక, ఆప్షన్ బి అమాత్య లేదా మహామాత్ర, ఆప్షన్ సి యువరాజా, ఆప్షన్ డి సేనాపతి. సరైన సమాధానం ఆప్షన్ బి అమాత్య. ఆహారాలకు అధిపతిగా రాజకుమారులను కూడా నియమించేవారు. వారినైతే కుమారమాత్యులు అని అనేవారు. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో కటకములు అంటే ఏమిటి? శాతవాహనుల కాలంలో కటకములు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పన్నులు వసూలు కేంద్రాలు, ఆప్షన్ బి బౌద్ధ ఆరామాలు, ఆప్షన్ సి సైనిక శిబిరాలు, ఆప్షన్ డి విద్యా కేంద్రాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సైనిక శిబిరాలు. సో మిలిటరీ క్యాంప్స్. శాతవాహనుల కాలంలో కటకములు అంటే మిలిటరీ క్యాంప్స్. తరువాత ప్రశ్న, భూమిపై వచ్చే ఆదాయంలో రాజు వాటా అంటే పన్ను సాధారణంగా ఎంత ఉంటుంది? భూమిపై వచ్చే ఆదాయంలో రాజు వాటా సాధారణంగా ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 1/4వ వంతు, ఆప్షన్ బి 1/2వ వంతు, ఆప్షన్ సి 1/10వ వంతు, ఆప్షన్ డి 1/6వ వంతు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. తరువాత ప్రశ్న, శాతవాహన పరిపాలనలో నిగమ సభ దేనిని సూచిస్తుంది? శాతవాహన పరిపాలనలో నిగమ సభ దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ గ్రామ సభ, ఆప్షన్ బి నగర పరిపాలనా మండలి, ఆప్షన్ సి న్యాయస్థానం, ఆప్షన్ డి సైనిక మండలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నగర పరిపాలనా మండలి. తరువాత ప్రశ్న, వృత్తి పనివారులు ఏర్పాటు చేసుకున్న సంఘాలను ఏమని పిలిచేవారు? వృత్తి పనివారులు ఏర్పాటు చేసుకున్న సంఘాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ శ్రేణులు, ఆప్షన్ బి కూటాలు, ఆప్షన్ సి నిగమాలు, ఆప్షన్ డి గణాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రేణులు. సో ప్రతి శ్రేణికి ఒక అధిపతి ఉండేవాడు, అతనిని శ్రేష్ఠి అని అనేవారు. తర్వాత ప్రశ్న, శాతవాహన కాలంలో విదేశీ వాణిజ్యం ఎక్కువగా ఏ దేశంతో జరిగేది? శాతవాహన కాలంలో విదేశీ వాణిజ్యం ఎక్కువగా ఏ దేశంతో జరిగేది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి గ్రీస్, ఆప్షన్ సి రోమ్ అంటే రోమన్ ఎంపైర్, ఆప్షన్ డి ఈజిప్ట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రోమ్. తరువాత ప్రశ్న, శాతవాహన రాజ్యంలో భూమిని కొలిచే సాధనాన్ని ఏమని పిలిచేవారు? శాతవాహన కాలంలో భూమిని కొలిచే సాధనాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ రాజజు, ఆప్షన్ బి గజము, ఆప్షన్ సి నివర్తనము, ఆప్షన్ డి హలము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. తరువాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో రాజుకు శాసనాలు వ్రాసి పెట్టే అధికారి ఎవరు? శాతవాహనుల కాలంలో రాజుకు శాసనాలు వ్రాసి పెట్టే అధికారి ఎవరు? ఆప్షన్ ఏ పటిలిక, ఆప్షన్ బి లేఖక లేదా రాజలేఖక, ఆప్షన్ సి ప్రతిహార, ఆప్షన్ డి భాండాగారిక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. అదేవిధంగా దూత అంటే రాయబారి, ప్రతిహారుడు అంటే కోట రక్షకుడు, రాజ్యభాషకుడు అంటే భూమిని కొలిచి శిస్తు వసూలు చేసేవాడు. అదేవిధంగా మహాతలవర అంటే ప్రధాన సేనాధిపతి, లేఖకుడు అంటే రాజు పత్రాలను శాసనాలను తయారు చేసే రాజు యొక్క అంతరంగిక కార్యదర్శి. అదేవిధంగా అక్షపటకులు అంటే రాజు ఆజ్ఞలను వ్యవహారాలను పత్రాల్లో వ్రాసి భద్రపరిచేవారు. తర్వాత ప్రశ్న,
బారుకచ్చ బ్రోచ్ ఓడరేవు ఏ తీరంలో ఉండేది? ఆప్షన్ ఏ తూర్పు తీరం, ఆప్షన్ బి పశ్చిమ తీరం, ఆప్షన్ సి దక్షిణ తీరం, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం పశ్చిమ తీరం. సో ఇది అయితే గుజరాత్ అండి, గుజరాత్లో ఉంది. బరిగజ అన్న బారుకచ్చ అన్న ఒకటే. తర్వాత ప్రశ్న, శాతవాహనుల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? శాతవాహన కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ఆప్షన్ ఏ ప్రతిష్టానపురం, ఆప్షన్ బి కోటిలింగాలు, ఆప్షన్ సి ధాన్యకటకం, ఆప్షన్ డి తగరా లేదా పఠాన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, రాజకోశాగారానికి అధిపతిని ఏమని పిలిచేవారు? కోశాగారానికి అధిపతిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ మహామాత్ర, ఆప్షన్ బి హిరణ్యక, ఆప్షన్ సి భాండాగారిక, ఆప్షన్ డి పనియగరక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి భాండాగారిక. తర్వాత ప్రశ్న, శాతవాహన కాలంలో ఉప్పుపై పన్ను వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ లవణకాధ్యక్షుడు, ఆప్షన్ బి సౌల్కిక, ఆప్షన్ సి రాజజు, ఆప్షన్ డి సేనాగుప్త. సరైన సమాధానం ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, శాతవాహన కాలంలో శ్రేణి నాయకుడిని ఏమని పిలిచేవారు? శాతవాహన కాలంలో శ్రేణి నాయకుడిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ శ్రేష్ఠి, ఆప్షన్ బి గ్రామిణి, ఆప్షన్ సి శార్దవాహ, ఆప్షన్ డి వణిక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, సో ఇవి అండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి శాతవాహన డైనాసిటీలో పరిపాలన గురించి సంబంధించిన ప్రశ్నలు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవైతే. శాతవాహనుల యొక్క పరిపాలన గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 15 కూడా. సో రేపటి క్లాస్లో అయితే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏది అంటే శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ అలానే సమాజం గురించి రేపటి క్లాస్లో క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మ్యాథమెటిక్స్పై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.